నమస్తే అండి. నేను మునగాకుతో కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ మునగాకు కర్రీలో పెసరపప్పును నానబెట్టుకొని వేశాను. కొన్ని శనగలు, పల్లీలు కూడా ఒక ఒక రోజు నానబెట్టుకొని కొన్ని ఉంటే ఇంట్లో ఉన్నవే వేశాను. ఇలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సగం కప్పు పెసరపప్పును ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొన్ని ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయ పేస్టు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, శనగలు, పల్లీలు కొంచెంసేపు నానబెట్టినవి, టమాటాలు 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు పొడి, పోపు దినుసులు, 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి. మునగాకును గ్రామాలలో చాలా ఉంటుంది. ఇది తీసుకొచ్చి ఇలా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం ఈ మునగాకు గ్రామాలలో చాలా ఉంటుంది, కానీ ఈ మునగాకు ప్రయోజనాలు వాళ్ళకి తెలియదు. మునగాకాయలు తీసుకొని పప్పు చారు అవి చేసుకుంటారు, కానీ మునగాకును అస్సలు ఉపయోగించుకోరు. ఇవి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు చాలా మెత్తబడాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మెత్తబడే వరకు మాడిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసింది అయితేనే రుచిగా ఉంటుంది. బయటివి వాడితే అవి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇంట్లోనే వారానికి ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కూరలలో వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఈ నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అలాగే శనగలు, పల్లీలు నానబెట్టుకున్నవి, ఇవి కంపల్సరీ ఏం కాదు, మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం కరివేపాకు, బాగా కలుపుకోవాలి. చిన్న మంట పైన ఉడకనివ్వాలి. మంట ఎక్కువ అయితే మాడిపోతుంది కాబట్టి చిన్న ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. పచ్చిమిరపకాయ పేస్టు కొంచెం వేసుకోవాలి. మనం తినేంత వేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. సరిపడనంత వేసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు ఈ పచ్చి పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. కొంచెంసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ మునగాకు వల్ల జుట్టుకు మంచిది, కళ్ళకు మంచిది, షుగరు అదుపులో ఉంచుతుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు. ఈ మునగాకును ఉడికిన తర్వాత ఈ మునగాకును వేసుకొని కలుపుకోవాలి. ఈ మునగాకు పొడి చేసుకొని కూరలలో, దోశలలో వేసుకోవచ్చు. ఆరబెట్టి ఆయిల్లో వేయించుకొని అన్ని పప్పులు కలుపుకొని జీలకర్ర, మెంతుల పొడి, ధనియాలు అవన్నీ వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్క చెంచా కూరలలో వేసుకుంటే చాలా మంచిది. ఇలా పప్పులో వేసుకోవచ్చు, ఇలా కూర కూడా చేసుకోవచ్చు. మునగాకు తెచ్చినప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ పప్పులు ఈ ఆకు అంతా ఉడకదు కాబట్టి నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. సరిపోకుంటే ఇంకొక గ్లాస్ కూడా పోసుకోవచ్చు, ఉడకకపోతే చూసుకొని. 1 స్పూను 2 స్పూన్ల కొబ్బరి పొడి, 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు కూడా చాలా మంచిది కాబట్టి కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. నువ్వుల పొడి అన్ని కూరలలో నువ్వులు 1 చెంచా వేసుకోవాలి. బాగా ఉడికే వరకు బాగా చిన్న మంట పైననే ఉడకనివ్వాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కరివేపాకు పొడి, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని చాలాసేపు ఇలానే కలుపుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని చిన్న మంట పైన ఉడకనివ్వాలి. 2 టమాటాలు కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని చిన్న మంట పైననే మగ్గనివ్వాలి. ఇవన్నీ ఉడికితే ఈ కూర రెడీ అయినట్టు. ఇంట్లో కొంచెం చింతపండు రసం పోస్తే కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి పెట్టుకొని ఇలా కూరల్లో వేసుకుంటే ఇది టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం చింతపండు రసం చింతపండు రసం వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను మాత్రం వేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యేంతవరకే చిన్న మంట పైన బాగా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై కావాలి మొత్తము కూర అంతా. ఇలా మంచిగా పప్పులన్నీ ఉడికి ఇలా మంచిగా అయినట్టు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంది. ఇది వేడివేడి అన్నంలో, రొట్టెలలో అయినా చపాతీలో అయినా తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఈ మునగాకు తినే అలవాటు చేయాలి. చాలా మంచిది కాబట్టి ఈ పిల్లలకు, పిల్లలైనా అందరు తినాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.